బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Super. Thank you so much. So underwhelmed man, behind the story మీరే అని అర్థమైపోతుందండి. సో శ్రీనివాస్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రెహమాన్ గారు డిఓపిగా, ధర్మారెడ్డి గారు కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ సినిమా. నిజంగా తెలంగాణ పాట అయితే అద్దర కొడుతోంది. సో కంగ్రాచులేషన్స్. అలాగే శ్రీనివాస్ గారు మ్యూజిక్ అందించిన శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డిఓపి రహీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కో డైరెక్టర్ జిఎన్ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ మోహన్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. డిఐ కలరిస్ట్ సురేష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాస్ట్యూమ్ అండ్ స్టైలిస్ట్ శ్రీదేవి ఈటీవీ విన్ అండ్ మహాదేవ్ రాజేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో టీజర్లో ట్రైలర్లో ఎందుకో చాలా కొంచెం కనిపించారు. మేబీ మంచి టర్నింగ్ పాయింట్ అవుతారేమో రాజేష్ గారు. అలాగే and now let's invite Adya Sharma garu on the stage. A gorgeous heroine Adya Sharma garu, congratulations. అబితా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పార్వతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పార్వతి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే అప్పారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నంది అవార్డు విన్నర్ కాజా పాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా ప్రొడ్యూసర్ని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్. ఓకే ఛానల్స్ యా రహీం గారు వెల్కమ్. డిఓపి గారు ఏంటండి ఇంత. అలాగే ముత్య అతిథిగా వచ్చిన మన ఉత్తేజన్న గారికి, మన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనది 25న మనం 25న మనది రిలీజింగ్ డేట్ ఉంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. చాలాసార్లు ఇక్కడ నుండే ఎన్నో ప్రివ్యూస్ చేసాం. ఫస్ట్ టైం పైకెక్కి మాట్లాడుతున్నాం. కొంచెం నర్వస్గా ఉంది, లేట్ అయిపోయింది చిన్న షూట్ వల్ల. ఈ సినిమాకి మన రాజమౌళి గారి సినిమాకి రాజమౌళి గారికి ఎలా క్రెడిట్స్ వెళ్తాయో ఈ క్రెడిట్స్ అన్నీ మన డైరెక్టర్ గోపి గారికి ఇచ్చేస్తాం. అందరినీ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేసి మట్టిలో మాణిక్యాలలాగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన మా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఎస్. Hi Andariki. So I want to say thank to my producers and director for giving me this opportunity, and I also want to thank to my singers ikkadiki vacharu vallu kuda, Srikanth garu, Kaushal, Kathe. So thank you so much. మీ ప్రెజెన్స్ వల్ల నా ప్రాజెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా అయింది. థ్యాంక్ యూ అండి. సింగర్స్ కూడా వచ్చారా అండి?
సింగర్స్ ఈ సినిమాలో నా పెద్దలకు ఉదయన్న గారికి అలాగే మా థియేటర్ సీనియర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ ఆపర్చునిటీ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ ఇది. సో ఒకసారి ఫస్ట్ ఆ లిరిక్తోనే వెళ్ళిపోదాం. ఊరివా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం, ఊరుగా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం. సో ఈ పాట వచ్చేసి ఫస్ట్ ఇంకో వర్షన్ అండి. ఈ పాటకు సంబంధించి మొదటి ఒక వర్షన్ అయిన తర్వాత అది పూర్తి డిఫరెంట్. ఇప్పుడు మీరు విన్న సాంగ్కి ఆ సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దాని తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంటే వారు చాలా కంఫర్ట్గా, అంటే ఒక సింగర్కి ఎంత కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ ఇచ్చి చాలా అద్భుతంగా దాన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. దాదాపు దానికోసం బాగానే శ్రమించాము, మంచి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్గా అసలు ఈ స్టేజ్ మీద మన సాంగ్ ప్లే అయిన తర్వాత వెనక హీలలు ఆ చప్పట్లు వస్తున్నప్పుడు కొంత హ్యాపీగా అనిపించింది. అంటే ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ ఎక్కడ ఉన్నది మొట్టమొదటిది నాకు ఇది. ఫర్దర్గా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాగే మీ ఆశీస్సులు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి స్టేజ్లు మళ్ళీ ఎక్కి ముందుకు మరోసారి కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా మా గోపికృష్ణ సార్, థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And this is my debut song, so I'm a little nervous. Thank you so much to Gopi uncle and my music director Srinivas Garu for this opportunity, and I'm really grateful to my co-singer Kaushal sir also for helping me out. And I would like to hum 2 lines. కలబోసిన మనసులు ఒంటరిగా మిగిలాయి, కలసిన మన కలయికలా కలలన్నీ చెదిరాయి, కలలన్నీ కరిగి కన్నీరై పారే, ఎదలోని ఆశలు ఆవిరిగా మారే, అనుకోకుండా ఎదురైనా నేస్తమైనవు, అనుకున్నా దొరకని వరమై వరించావు. థ్యాంక్ యూ సో మచ్. Khyati, you have a beautiful voice just like you. So next సో ఐఎమ్ లిటిల్ టూ బ్యాడ్ ఇన్ తెలుగు, ప్లీజ్ క్షమించండి. ట్రై చేస్తున్నాను, ఇప్పుడే నేర్చుకుంటున్నాను తెలుగు. సో ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్ విత్ మై ప్రొనౌన్సియేషన్స్, కైండ్లీ డూ ఫర్గివ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ would like to thank our music director Srinivas Rao, our director Gopi Krishna, our producer, and all the actors, everybody. It looks really amazing to sing for this movie. We have been anticipating since long for this movie. Finally we are both on this, so be excited and very happy. Is that better? Thank you. ఏ మైక్ చూడండి. Check. Okay. More than speaking something, I feel better at singing, so just 2 lines for you guys. గతంతా మరిచినా నా మనసు మార్చావు, వేదనంతా కరిగేలా ఏదో హాయి పంచాకి మంచి హిట్ వస్తుంది. దానికి మనస్ఫూర్తి చెప్తున్నా, నా మనసులో మాట. ఎవరికి కూడా ఒకేసారి ఛాన్సులు రావండి. అమ్మాయిలు, నేను డైరెక్ట్గా చెప్తున్నా, హీరోయిన్స్ కావాలనుకున్న వారికి ఒక డైరెక్టర్ మేము అప్రోచ్ అయితే అది కథను నమ్మి సినిమా చేయండి. హీరో ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ అని చూడకుండా ఈరోజు అవకాశం రావడమే చాలా గొప్పదనం. సో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారనుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. అందరికీ నమస్కారం అండి. మనసులో మాట మూవీ నిజంగా ఈ డైరెక్టర్ మా గురువు గారు. ఎట్లా అంటే, నేను తెలుగు యూనివర్సిటీలో థియేటర్స్ చదువుకునేటప్పుడు సార్ థియరీ క్లాస్ చెప్పేటప్పుడు నిజంగా సారు చాలా బాగా చెప్పేది, మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక్కసారైనా ప్లే చేస్తే సార్ చూద్దామని నాకు ఇంట్రెస్ట్ బాగుండేది. సార్ ఇప్పుడు థియరీ చెప్పేది, వెళ్ళిపోయేది, సార్ వర్క్ చూసుకునేది.
ఒక డిసప్పాయింట్ ఉండేది ఎప్పుడు సారు డైరెక్షన్లో ఒక వర్క్ చేయలేదే అని. కానీ సారు వెతుక్కుంటూ కూడా ఫోన్ చేసి విజయ్ నీకు క్యారెక్టర్ ఉంది వచ్చేయమ్మా అన్నాడు. సార్ నిజంగా సార్ మీరు గుర్తుపెట్టుకున్నందుకు మా గురువు గారు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు, వచ్చాను, క్యారెక్టర్ చేశాను. మీ ఆధ్వర్యంలో థియేటర్లో మీతో నాటకం చేయలేకపోయినా మీతో సినిమాలో మీ తీసిన సినిమాలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి మీరు నాకు డైరెక్షన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కవికి కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను నాకు ఇచ్చిన గోపన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ చెప్పేటప్పుడు తమ్ముడు ఒక స్వచ్ఛమైన పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఒకరినొకరు ఇష్టపడుతుంటారు, అమ్మాయి వస్తుంటారు, పాట రాయాలని చెప్పారు. అప్పుడు క్లియర్గా నేను ఇంకొకటి నేను రాసిన తర్వాత ఒక్క అక్షరం కూడా మార్చలేదు. చెరుకులోని తీపి ఓలే, చెరువులోని సేపవోలే, సెరుగుతున్న సాటలో గింజలోలే. నాకు తెలిసి సెరుగుతున్న సాటలో గింజలను మార్చాలి అనుకున్నా, కానీ మార్చలే. తెలంగాణలో సాటలో మన అమ్మలక్కలు చెరుగుతున్నప్పుడు గింజలు ఎగురుతుంటాయి. అంటే హీరోయిన్ కూడా అంత ఎగురుతుంది, హంసలాగా పోల్చుతుంటాం మన సినీ ఎక్కువ మేము. కానీ ఇక్కడ గింజలతో నేను అమ్మ నడకను పోల్చాను. ఇలాంటి అంటే ఇదే విధంగా ఇక్కడ ఇందులో ఒకటి తెలంగాణలో చాలా మందికి తెలియని ఒక పురుగు, ఆరుద్ర పురుగు. అంత అందం ఏ పురుగు ఉండదు. ఆరుద్ర పురుగు వంటి అందమోలే అని చెప్పాను. కుంకుమల్లో ఉన్న గోగు పువ్వు అంత స్వచ్ఛమైన పువ్వు లేదు. ఇలాంటి అక్షరాలను ప్రయోగించే అవకాశం నాకు కల్పించిన గోపన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఈ సినిమా నేను చూశాను. ఇప్పుడు దసరా వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తెలంగాణలో దసరాకి దావత్ ఎలా ఉంటుందో ఈ సినిమా ఒక దావత్ ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ గోపన్న అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Congratulations everyone. ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. ఉత్తేజన్న మీరంటే నాకు చాలా ఇష్టం, మీ యాక్టింగ్ అన్న ఏదన్నా అంటే ఈవెన్ మిమ్మల్ని చూస్తూ మేము నేర్చుకున్నాం చాలా. సో ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి, అప్పారావు అన్న అండ్ మన రాజేష్ గారికి, మల్లేష్ బలస్ట్ అన్న, ప్రతి ఒక్కరికి, రాజేష్ గారు, మన హీరో ధర్మతేజ గారికి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హీరోయిన్స్ అందరికీ. సో నేనంటే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన రామ్మోహన్ అన్నకి థ్యాంక్ యూ అన్న, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సో అంటే చిన్న సినిమా అని కాదండి, ఒక మంచి కంటెంట్ ఉంది అని సో అన్న చెప్పడం, అంటే నేను దాన్ని ఎంకరేజ్ చేద్దాం. అంటే మనకంటూ ఒక విషయం ఎవరొకరు చెప్పకపోతే ముందుకు వెళ్ళదు. అంటే సినిమా ఈరోజు ఈటీవీలో రావడం అనేది అంత ఈజీ కాదండి. మీరు మీ కష్టానికి, మీ ఫలితానికి నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా చాలా బాగుంది అని నేను నమ్ముతున్నాను. ట్రైలర్ అయితే చాలా బాగుందండి. నచ్చింది ఆ ట్రైలర్ మీకు అందరికీ? నాకైతే నచ్చిందండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. డైరెక్టర్ గారు నిజంగా చాలా మీరు యాక్టింగ్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, నిజంగా అంటే మీ ఎట్లా అంటే ఈజీగా మీరు చాలా డైలాగ్ డెలివరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా మీరు కథ, స్క్రీన్ ప్లే అవన్నీ చూస్తుంటే చాలా నిజంగా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిన్నే తిట్టేది మొదలు. నిజంగా తిట్టాల్సింది మా డైరెక్టర్ గోపీకృష్ణ గారినే. యూనివర్సిటీలో మేము కో స్టూడెంట్స్మి రాత్రి 2-3 కొట్టిన దాకా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. కానీ ఇంత జల్దీ డైరెక్టర్ అవుతాడని మాత్రం మేము అనుకోలేదు. డైరెక్టర్ అయిండు. ఇది తెలంగాణ సినిమానే కాదు, ఇది యూనివర్సల్ సినిమా. యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది ఇందులో యాక్ట్ చేసినారు. చాలా ఆనందంగా ఉంది నాకు. సినిమా అనగానే మన్ని మర్చిపోతారు. సినిమా అయిపోయిన తర్వాత అరే నేను మర్చిపోయిన పలానోని పిలిచేది ఉండే అని. కానీ మా గోపీకృష్ణ పేర్లు జ్ఞాపకం ఉంచుకొని పలానోని షూటింగు రా అని చెప్పి షూటింగ్ పిలవడం కాదు, చేతులు 5-10 వేలు చేతులు పెట్టి పంపించిండు. అది డైరెక్టర్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. హీరో ఇంకా జాలీగా ఉన్నాడు మా హీరో. కాబట్టి ఈ సినిమా మన లక్ష్మణ్ అన్నట్టే దసరాకు పెద్ద ధమాకా, పెద్ద విందు, మంచి ఎంటర్టైన్మెంట్. నేను చూసా ఫస్ట్ సినిమా చూసినప్పుడే చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది 100 days నడవాల్సిన సినిమా. మరి థియేటర్కు మా డైరెక్టర్ సాబ్ ఎందుకు ఇది చేయలేదో కానీ సరే టీవీలో చూద్దాం, సంతోషపడదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి ఉత్తేజన్నకి వందనాలు. క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ది బెస్ట్. గోపీభాయ్ నేను మాకు సూపర్ సీనియర్ యూనివర్సిటీలో మెస్లోకి వెళ్తుంటే ఒక అతను అరుస్తూ ఉన్నాడు ఎవరని, ఇది ఇక్కడ ఉండొద్దు అది అక్కడ ఉండొద్దు అని. ఎవరని చూసినా వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నా. తర్వాత చాలా క్లోజ్ అయిపోయి రాత్రులంతా మాట్లాడుతూ చాలా సినిమాలు అంటే వీళ్ళందరూ తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ చందుభాయ్, కాంతి, స్వప్న, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్, వీళ్ళ ఫాదర్ మదర్ చాలా బాగా పెంచేసారు వీళ్ళని క్రియేటివ్గా. ఫస్ట్ మాకు టీవీ ఉండేది కదా, సార్ యాదగిరి సార్ ఎంఆర్ఓ, సో అన్నీ ప్రొవైడ్ చేసి గోపీభాయ్కి, చందుభాయ్కి, వీళ్ళందరికీ నేషనల్ మీడియాలో ఏమేమి సీరియల్ వస్తాయి, ఉర్దూలో ఏం సీరియల్ వస్తాయి, మహేష్ భట్ సినిమాలు ఏంది, మ్యూజిక్ ఏంది, ఇంత గొప్పగా మాట్లాడుకుంటారు వీళ్ళంతా. అంటే మోడలింగ్, అసలు చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ఫ్యామిలీలో. నేను కూడా మహబూబ్ నగర్ పోయినప్పుడు అబ్జర్వ్ చేసిన. సో అందువల్లే గోపీభాయ్ ఉత్తేజన్న తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి దగ్గర తీసుకెళ్ళిండు. అంటే మా అందరికంటే బేసిక్గా గోపీభాయ్కి ఆయనకి తెలుస్తలేదు, లక్ బాగుంటుంది. చాలా లక్కీ పర్సన్ ఆయన. ఓ చిన్న ప్లాట్ కొనుక్కున్నాడు, 1,50,000 పెట్టి, అది 60 లక్షలు అయింది. నిజం. వాళ్ళ నాన్న సిస్టమ్ ఏదో కొనుక్కోమంటే, బండి ఏదో కొనాలంటే అట్లా. అంటే ఆయన రియల్ ఎస్టేట్, వెంచర్ అవన్నీ ఉంటాయి ఇందులో, అవే ఉంటాయి. వెంచర్, ప్లాట్, అది పోయింది అంటే ఆయన ఐడియాలజీ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బట్ గివెన్ సర్కమ్స్టాన్సెస్లో చేసిండు బీయింగ్ ఏ థియేటర్ పర్సన్. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఇంకా రావాలని ఆయనకి ఏదెక్కడ చేయాలని తెలుసు. చూడండి, ఇది థియేటర్లో వేస్తే ఏదో ఉంటుందని తెలుసు ఆయనకి, అందుకే అది టీవీలో వేస్తున్నాడు. చాలా తెలియగలడు, మామూలు విషయం కాదు ఆయనది స్కెచ్. దీని వెనుక శేఖర్ పాల కో డైరెక్టర్ డెఫినెట్లీ తను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఉత్తేజ్ గారికి అండ్ గోపి గారికి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామ్మోహన్ గారికి, అప్పారావు గారికి, ఇంకా సారీ కొంతమంది పేర్లు తెలియదు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా అంటే సినిమానే, ఇంకంతే. అది చిన్నదా పెద్దదా కాదు. పెద్ద సినిమా అయినా అదే థియేటర్లోనే ఆడుతుంది, చిన్న సినిమా అయినా అదే థియేటర్లోనే ఆడుతుంది. కానీ చిన్న సినిమాకి కొంచెం సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, ప్రెస్ మీడియా సపోర్ట్ కావాలి. ఇంకా మా వెనక ఉత్తేజ్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడికి వచ్చారంటేనే అదొక సక్సెస్గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడే మేము. ఎందుకంటే చిన్న సినిమాలకి చాలా తక్కువ మంది ఇలా వెనకాల ఉండి ఎంకరేజ్ చేస్తారు నాకు తెలిసి. పెద్ద పెద్ద సినిమాలు అయితేనే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటేనే కానీ సెలబ్రిటీలు రారు. అలాంటిది మాకు ఉత్తేజ్ గారు ఈ సినిమాకి సపోర్ట్గా వచ్చినందుకు మరొకసారి చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందా లేదా అనే దానికంటే స్టోరీ పరంగా అయితే చాలా చాలా బాగుందండి. గోపి గారు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి.
సారీ, నేను రామ్మోహన్ గారి వైఫ్గా ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఒక 3-4 సీన్స్ ఉంటాయి ఇందులో. నేను ఈ సినిమాలు చేయడానికి కూడా కారణము రామ్మోహన్ గారు. చేసినందుకు చాలా సంతోషపడుతున్నానండి. ఇలాంటి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేయగలిగానని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హీరోయిన్స్కి కూడా మంచి గుడ్ నేమ్ రావాలి, ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇంకా మంచి పేరు రావాలి ఈ సినిమాతో. అందరూ ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. మాదంతా ఈ సినిమా ప్రపంచమే. మీరు కూడా మీడియా వాళ్ళు మాకు కొంచెం ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి ఉత్తేజ్ సార్ గారికి, నా దైవ సమానులు పోచంబావి గోపీకృష్ణ గారికి నమస్కారం. డైరెక్టరే కాదండి, మా గురువు గారు కూడా గోపీకృష్ణ గారు. ఇక్కడ విచ్చేసిన నటీనటులందరికీ, జబర్దస్త్ అప్పారావు గారికి, లక్ష్మణన్నకు, తర్వాత స్వరూప మేడంకి, హీరోయిన్స్కి అందరికీ నమస్కారం. రాజేష్ అన్నకు. నేను స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు, కొద్దిగా షవరింగ్ ఉంది. మా ఫ్రెండ్స్ శ్రీకాంత్, చందు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. భాను ప్రకాష్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అందరికీ పిలవంగానే అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులకి, పత్రికేయ మిత్రులకి, కాస్త ఆలస్యం జరిగింది వర్షాభావం వల్ల. దానికి ఎవరు ఏం చేయలేము, అది దేవుడు కురిపించాడు. అంటే మనసులోని మాటకి చల్లగా అందరినీ కూర్చోబెడతాం లోపల అని చెప్పి వర్షం కురిపించాడు. సో సారీ ఫర్ ద లేట్. నా పేరు మహాదేవ్ రాజేష్. మంచి క్యారెక్టర్ చేశాను ఇందులో. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అప్పారావు అన్నకి, లక్ష్మణ్ గారికి, రామ్మోహన్ గారికి, అలాగే సీను మ్యూజిక్ అదరగొట్టాడు. తెలంగాణ సాంగ్ కానీ, అలాగే లిరిసిస్ట్ సూపర్, సింగర్ సూపర్. మా హీరో ధర్మారెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, ఆద్య అండ్ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన గోపీకృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన ఉత్తేజ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎందుకంటే చిన్న సినిమాలు మస్తు వస్తాయి భయ్, చిన్న సినిమాలు వస్తాయి, థియేటర్లలో పడతాయి, ఎందుకు వచ్చినాయి ఎందుకు పోయినాయి కూడా అర్థం కాకుండా పోతుంటాయి. అట్లాంటి సినిమాల్లోంచి కొన్ని ఓటీటీలోకి వస్తుంటాయి, కొన్ని వినబడుతుంటాయి, గట్టిగా సౌండ్ వినబడుతుంటుంది. అట్లాంటి సినిమాల్లో బద్మాషుల సినిమా విద్యాసాగర్ అన్నది వచ్చింది, గట్టిగా సౌండ్ వినబడుతున్నది. ఇదే ఈటీవీ విన్లో ఉన్నది, అన్న కూడా సపోర్టింగ్ వచ్చిండు. ఇప్పుడు మా సినిమా మళ్ళీ ఈటీవీ విన్లో 25వ తారీఖు రాబోతున్నది. మా మనసులో మాట మీ అందరి మనసుల్ని దాకి, మీ మనసులో మాటని నలుగురికి షేర్ చేసి ఈ మాట మొత్తం స్ప్రెడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఉత్తేజ్ అన్నకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గోపి అన్న థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా యాంకర్ నిద్ర లేచిన చెక్ బీపీ అండ్ షుగర్. ఒక్కసారి ఉత్తేజ్ సార్కి గట్టిగా గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వారికి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇంకోసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఇంకో మంచి మాట చెప్తాం. ఇది రంగస్థలానికి జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తేజ్ సార్ కూడా రంగస్థలం నుంచి వచ్చినటువంటి వారే. ఇంకా మన దర్శకుడు యంగ్ అండ్ డైనమిక్ పోచంబావి గోపీకృష్ణ కూడా రంగస్థలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రెస్పెక్టెడ్ మేడం గారు కూడా, సాక్షాత్ ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అందరూ కూడా వారి వారి మనసుల్లోని మాటలు చెప్పారు. ఈ సినిమాలో నేను చేయడానికి గల కారణం, అబ్బాయి నాకు పరిచయం లేకపోయినప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా రామ్మోహన్ ద్వారా ఈ సినిమాలోకి రావడం జరిగింది. నాకు ఒక ఇంటి ఓనర్ ఒక ఫ్రేమ్లో చూస్తే నాకే ముచ్చటేసింది. నిజంగా చెప్పాలని అంత మంచి ఫ్రేమ్ పెట్టారు. ఈ సినిమాలో ఒక ఇంటి ఓనర్ ఇచ్చి అతను నన్ను ఎలాగా చెక్కాలో, బాబాయ్ నాకు ఇలా కావాలి ఇలా కావాలని అలాగే చేసి ఇచ్చాను. అలాగే ఒక్కసారి మా హనుమంతరెడ్డి గారు కూడా క్లాస్ కొట్టాలి. ఎందుకంటే ఆ పైన ఎలా ఉంటుందో నాకు తెలుసు. నియర్లీ 2.5 సంవత్సరాల సినిమా
ఇప్పటికి వచ్చింది. మీ సంకల్ప బలం గొప్పది కాబట్టి సినిమా ఈరోజు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రసాద్ ల్యాబ్లో జరగడం నిజంగా మీ అదృష్టం. నిజంగా మీ సంకల్పం గొప్పది కాబట్టి సినిమా 100%. అందులో మీకు మంచి ఛానల్ ఈటీవీ విన్ వచ్చింది. అలాగే పాటలన్నీ కూడా మామిడి పండు రూపంలో వస్తుంది. దట్ మీన్స్ మ్యాంగో నుంచి మ్యూజిక్స్ వస్తాయి. ఇప్పటికే పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు మా శ్రీనివాస్కి హృదయపూర్వక శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకో ఆనందం ఏంటంటే సింగర్స్ అందరూ కూడా ఇది మా సినిమా, ఈ సినిమాలో మేము పాటలు పాడామని మీరు అందరూ ఎంతో అంటే చాలామంది రారు, కానీ మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధర్మారెడ్డి ఏది నువ్వు ఏమీ ఎరగని కక్క యాపిల్స్ మొక్కలా ఉంటావు, కానీ ఈ సినిమాలో చేసిందంతా చేసావు. నిజానికి ఈ సీన్ మీద ఈయన క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఎవరు నమ్మరు ఇతని హీరో ఏంటని, కానీ నిజంగా చెప్తున్నాను, నిజంగా ఈ సినిమానికి చాలా 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 ప్లస్ అవుతుంది. 100% చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్స్ మా తోట ఆయన చెప్పాడు కానీ ఆంటీస్ అని సామాన్లు బాగుండాలి అన్న ఉంటుందన్నమాట. నిజంగా చెప్తున్నాను, నిజంగా మీరు నా పక్కన కూర్చుంటే నాకు వైబ్రేషన్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు వచ్చావురా, తర్వాత తను వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన డ్రెస్సు. మరి నా మనసులోని మాట మీరు ఎలా తెలుసుకొని వేసుకొచ్చారో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంగా ఇందులో సీనియర్ నటులు మల్లేష్ బలాస్ట్ గారు యాక్ట్ చేశారు. చాలా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు మా అబ్బాయి సమానుడు పోచంబావి గోపీకృష్ణకి హృదయపూర్వక శుభాశీస్సులు. అట్ ద సేమ్ టైం వారి శ్రీమతి శ్రీదేవి పోచంబావి, ఒక్కసారి అమ్మాయి కూడా క్లాప్స్ కొట్టాలి. మీరు పోస్టర్ చూస్తే పోస్టర్లో కాస్ట్యూమ్ డిజైనర్ కనబడుతున్నాడు. గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. శ్రీదేవి గారిని అడిగాను, అమ్మ మీరు ఏంటంటే నేను ఎలా శ్రీమతి గోపీకృష్ణ గారి వైఫ్ నుండి సినిమాకు మొత్తం కాస్ట్యూమ్ అన్నారు. కాస్ట్యూమ్ అద్భుతంగా ఉంది కాబట్టి అట్ ద లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాను, విద్యాసాగర్ గారు ఒక సినిమా బద్మాషులు, సినిమా పేరే బద్మాషులు. నేను ఒక సినిమా చేశాను, ఏం సినిమా అంటే బద్మాష్ అన్నాను, సినిమా పేరే అన్నారు. ఆ సినిమా కూడా మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఉత్తేజ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ సినిమాకు మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, 90 జన సుఖినో భవంతు. 25 డోంట్ మిస్. అబ్బాయి చెప్పినట్టుగా సాక్షి యాంకరు 25వ తారీఖున మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు ఎన్ని వాట్సాప్ మాధ్యమాలు ఉన్నాయి, ఎన్ని గ్రూపులు ఉన్నాయో దయచేసి మన సినిమాని మీరు ప్రమోట్ చేయండి. ఈ సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్. ఇవి చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. సో హార్ట్లీ వెల్కమ్ టు ఎవ్రీవన్ అండ్ స్పెషల్లీ ఉత్తేజ్ గారికి. సో ఈ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో ఇంత మంచి ఒక మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ నేను ఉండడం ఐఎమ్ సో హ్యాపీ. స్పెషల్గా చెప్పాలంటే గోపి సార్తో వర్కింగ్ అంటే చాలా కూల్ వే డైరెక్షన్. ఎక్కడ కూడా ఏ రోజు కోప్పడింది లేదు. సో మంచి లేదు, నా ముందు ఎప్పుడూ అరవలేదు. అండ్ అయ్యో నా వరకు అయితే కూల్ డైరెక్షన్. అండ్ మా కో డైరెక్టర్ శేఖర్ గారు స్పెషల్గా ఇద్దరికే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అంటే నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ మూవీ అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకైతే ఫన్ అయితే ఎక్కడా మిస్ అవ్వదు. సో డోంట్ మిస్ ఆన్ 25th September ఈటీవీ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ముద్దుగా మాట్లాడితే అంతేనా, ఇంకొంచెం గట్టిగా చప్పట్లు. ఎస్, థ్యాంక్ యూ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ గోపీకృష్ణ గారు. అమ్మాయి తర్వాత మీ తర్వాత మాట్లాడతారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు. వర్షం పడింది, పర్సనల్ వర్క్స్ కూడా ఉన్నింటాయి అందరికీ. ఈ టైం వరకు వెయిట్ చేయడము చాలా గ్రేట్. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. సో మూవీ ఈటీవీ విన్లో 25th స్ట్రీమింగ్ కాబోతుంది. 100% మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విషయం ఏంటంటే ఈటీవీ
విండ్లో వస్తున్న మూవీస్ అన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. మంచి కంటెంట్, క్యాచీ ఫిలిమ్స్, కేటగిరీ వైజ్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద సంస్థ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఖచ్చితంగా ఆ సంస్థలో వస్తుందంటేనే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. సో నేను అక్కడ సక్సెస్ అయ్యానని భావిస్తున్నాను. సో ఇది మూవీకి సంబంధించిన విషయం. తర్వాత వస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో మూవీ ఫంక్షన్ అంటే ఆ మూవీని ప్రమోట్ చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా నా మూవీని కూడా నేను ప్రమోట్ చేయించుకోవడానికి ఒకే ఒక వ్యక్తి కావాలి. ఆ ఒక్క వ్యక్తి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ది వరల్డ్ మొత్తం నా మూవీ ఒక్క పర్సన్తో అందరికీ రీచ్ అవ్వాలి అని నేను ఆలోచించి నా గాడ్ ఫాదర్ ఉత్తేజ్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇట్లా మూవీ చేశాను, ఈటీవీలో వస్తుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా వస్తాను రా, నాకు బిజీ ఉన్నాను, షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఏ రీజన్ లేకుండా ఇంత కష్టపడి చేసావరా, నేను ఖచ్చితంగా వస్తాను అని ఒకే మాటలో వచ్చి ఇక్కడ నించున్నందుకు అన్నయ్య నీకు పాదాభివందనాలు. రియల్లీ నవడేస్ దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, ఒకరిని ఎంకరేజ్ చేయడం. అంటే ఒక్క 5 minutes తీసుకుంటాను. ఇంతకుముందు కాజపాషా అని ఇక్కడ మాట్లాడాడు స్టేజ్ మీద. తను డాక్టర్ ఆఫ్ వర్మ అని మూవీ డైరెక్ట్ చేశాడు వెంకట కిషోర్ హీరోతో. సో నౌ హీఈస్ డూయింగ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్, అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్. సో చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణకి తను అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. సో తను శాపగ్రస్తులు అన్న నాటకం రాసినప్పుడు మాకు 5 నంది అవార్డులు వచ్చాయి. అందులో నేను మెయిన్ లీడ్ రోల్ చేశాను. మళ్ళీ అప్పుడు నిజామాబాద్లో జరిగిన తర్వాత రవీంద్ర భారతిలో మళ్ళీ పరుచూరి దాంట్లో జరిగినప్పుడు ఉత్తేజన్నయ్య స్టేజ్ మీద చూశాను నన్ను. ఆ క్యారెక్టర్ ఒక కొజ్జావాడి క్యారెక్టర్. అయితే చూసిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చేసి వాడు ఎక్కడ రాధాబాయి నా రోలు, ఇప్పటికి కూడా అన్న నన్ను రాధాబాయి అనే పిలుస్తాడు. సో ఆ రోల్ చూసి వచ్చి అరే ఎక్కడరా ఏంటి యాక్టింగ్ బాగా చేసావంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అంటే అవునా మరి యాక్టింగ్ అంటే థియేటర్ చేస్తున్నాం మన, ఇంకా అది కూడా ఇంట్రెస్టే, సో యాక్టింగ్ కూడా చేస్తుంటానంటే నెంబర్ తీసుకోరా అని. అంటే ఈ విషయం ఏంటంటే ఒక టాలెంట్ని గుర్తుపట్టడం, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో. అంటే మనకి ఎంతైనా ఉండొచ్చు టాలెంట్. అంటే మేము ఇక్కడ ఉన్నాము, మాకంటే టాలెంటెడ్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేయడం అనేది, నేను ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా నాకు అవకాశం ఇచ్చారని. నో, మీరు వస్తేనే మేము ఫుల్ఫిల్ అవుతాం అనమాట. నేను స్క్రిప్ట్ రాసుకున్న అందులో ఆ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ నేను మీ గురించే రాసుంటాను, ఆ డెస్టినీ మీదే అనమాట. సో ఆ జర్నీ. అయితే అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి ముందు కూర్చోబెట్టి నాకు పైసా సినిమా చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ కూడా చేసిన తర్వాత అట్లా రైటర్గా సంథింగ్ చేస్తూ ఉన్నాను. దెన్ మూవీ చేసే ఆపర్చునిటీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ధర్మారెడ్డి యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాడు. నేను యాక్టింగ్ ట్రైనర్. సో నా దగ్గరకు వస్తే నేర్పించి పంపించిన తర్వాత చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. గురుగారు మీరు ఒక మూవీ చేయొచ్చు కదా అంటే, మూవీ అంటే ఇట్లా అంటే నాకు సోర్స్ ఉంది, చేద్దాం గురుగారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నప్పుడు, వద్దులే మన వల్ల ఎక్కడవుతుంది, అనవసరంగా మనం అంత డేర్ చేయొద్దు అన్నప్పుడు కూడా, లేదు గురువుగారు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు రియల్గా చాలా కష్టపడి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. సో నేను ఆ కష్టాన్ని ఎందుకు మన దాంతో చేయడం అని ఒకటి అనుకున్నాను. కానీ లేదు గురుగారు మీకు మీపై నమ్మకం ఉంది అనేసి అంటే కూడా నేను స్టార్ట్ చేశాను మూవీ. సో కంప్లీట్ చేసాము, ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి, మూవీని రిలీజ్ చేయించడం అండి నేను చెప్తున్నాను. అంటే మనం దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. అప్పుడు మళ్ళీ మా తోట శ్రీకాంత్ మంచి కమ్యూనికేషన్, ఇండస్ట్రీలో చాలా మంచి కమ్యూనికేషన్. సో తను అన్నయ్య నేను హెల్ప్ చేస్తానని వచ్చి నా వెంట ఉండి ఈరోజు ఇక్కడ ఇంతమందిని నించోబెట్టాడు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. తర్వాత ఇంకో విషయం చెప్తా అన్న, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఈటీవీలో అయిపోయిన తర్వాత ఇంకో గుడ్ న్యూస్ చెప్తా, ఇంకో ఛానల్ కూడా అది కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను. సో లైఫ్ జర్నీ కాబట్టి కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. తర్వాత మూవీ స్టార్ట్ అయింది.
అయితే మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటండి, మిగతా రైటింగ్ అంటే నేను రాశాను. కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కెమెరామెన్ ఉంటారు, తర్వాత ఎడిటింగ్ సంథింగ్ మనం వెళ్తూ ఉంటాం ఆల్ డిపార్ట్మెంట్స్. కానీ లొకేషన్లో మనం ఏం వర్క్ చేస్తున్నాం, మన టీం ఎలా ఉంది అని అంటే, నేను ఇప్పుడు ఖాజా పాషా, నేను అండ్ మా కో డైరెక్టర్ శేఖర్ రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, వితౌట్ శేఖర్ ఈ మూవీ నేను చేసేవాడిని కాదు. శేఖర్ ఎక్కడున్నావు? షెడ్యూలింగ్ శేఖర్ వేసాడంటే రియల్గా తను. శేఖర్ ప్లీజ్ ఎక్కడున్న స్టేజ్ పైకి రా ప్లీజ్. లేలే ఉన్నాడు. సో రియల్లీ నేను ఇట్లా ఒక షార్ట్ నేను తీస్తున్నాను, ఒక సీన్ తీస్తున్నాను, టైం మిగిలిపోయింది, లంచ్ టైం ఎంత, భోజనాలు ఎప్పుడు చేయాలి, టీ టైమింగ్ ఏంటి, షూటింగ్ అయిపోతాయో గోపిబాయ్ ఈరోజు నువ్వు తొందరగా కంప్లీట్ చేసావు, కెమెరా ఉంది, ఇంకో 40 minutes మన దగ్గర ఉంది, ఏదన్నా షార్ట్ చేస్తావని ప్లాన్ చేసేవాడు. రియల్లీ గ్రేట్ శేఖర్. అంత మైండ్ నాకు కూడా లేదు, అంత మైండ్ నిజము కాన్సన్ట్రేషన్ అండి అది. అంటే మనం ఏం చేస్తున్నాం అన్న ఒక డెడికేషన్ ఉండడం, ఒక పర్సన్ వాడు చేసుకుంటున్నాడు నాకెందుకు అనుకుంటే ఏది అవ్వదు. దెన్ నెక్స్ట్ అయిన తర్వాత మా భరణి ఎడిటర్ మంచి వర్క్, రహీము డిఓపి తను మంచి ఎక్స్పీరియన్స్, అంటే చాలామంది డిఓపిస్ దగ్గర చేశాడు, ఇలాగే పరిచయం అయ్యాడు. ఒక వెబ్ సిరీస్ చేసుకుంటే నేను చూశాను తన కష్టపడ్డం, సిన్సియారిటీ చూశాను. రహీమ్ ఇట్లా చేస్తున్నానంటే అయ్యో సార్ అనేసి తను వచ్చి చేయడము. తర్వాత ఇంకా డిపార్ట్మెంట్స్ వెళ్తే ఇప్పుడు శ్రీకాంత్, మన శ్రీనివాస్ ఇక్కడే మన హైదరాబాద్ లోకల్, తను బార్న్ అండ్ బ్రాటప్. నేను యూట్యూబ్లో సాంగ్స్ చూశాను, అంటే మనం అలవాటు కదా కొత్త టాలెంట్స్ చూస్తుంటారు. హీఈస్ వెరీ యంగ్ టాలెంటెడ్. వెళ్ళి నేను యూట్యూబ్లోనే చూసి మేము మెసేజ్ పెట్టాను, లేకపోతే ఎవరు నెంబర్ ఇచ్చారో కలిసిన తర్వాత తను సార్ నేను మ్యూజిక్కి అంటే ఏదో యూట్యూబ్లో చేస్తున్నాను, మీరు మూవీ అంటున్నారంటే నో యూ కెన్, అది ఉంది నీ లోపల, నేను చూశాను చేద్దాం అనేసి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు కూడా దాన్ని లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. తను కౌశల్ కానీ, ఆ సింగర్స్ కానీ, మన రామ్ రాథోడ్, ఇప్పుడు ఆ అబ్బాయి చాలా ఫేమస్. ఫస్ట్ సాంగ్ చెరుకులోని తీపి ఓలే లక్ష్మణ్ గంగా రాస్తే మేము యూట్యూబ్లో చూసి ఆ అబ్బాయి ఇప్పుడు మంచి ఫేమ్ అయ్యాడు. ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఇన్ బిగ్ బాస్. సో ఆ అబ్బాయిని బ్రదర్ని వాయిస్ బాగుందంటే శ్రీనివాసే ఓకే చేశాడు. అంటే నాకు తెలీదు ఆ సాంగ్కి ఒక వాయిస్ కావాలంటే నేను యూట్యూబ్లో ఈయన పిలిచాను. మళ్ళీ స్వరూప గారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ డాటర్ ఖ్యాతి ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిని కూడా మేడం ఇట్లా మీరు సింగర్ కదా ఎవరినంటే అది పాప వాయిస్ ఒకసారి టెస్ట్. సో అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక విషయం ఒకటి ఏదన్నా సక్సెస్ కావాలంటే ఒకరి వల్ల కాదండి, అందరూ టీమ్ వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు అయిపోయింది. తర్వాత పాపం అమ్మాయిలు 2 ఉన్నారు. మీకు ఈ కొడుకులు 2 పక్కన ఈ అమ్మాయిలు ఎట్లా యాక్ట్ చేశారని మీరు అందరు అనుకుంటుంటారు, నాకు తెలుసు ఆ విషయము. సో అయితే ఇప్పుడు శ్రీకాంత్ చెప్పాడు కదా, అసలు అంటే తప్పులేదు, ఆ అమ్మాయిలు కూడా మంచి అబ్బాయిల పక్కన యాక్ట్ చేయాలి అనేసి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆద్య సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా నేను షార్ట్ ఫిలిమ్స్లో చూసిన తర్వాత శేఖర్ ఆ అమ్మాయి బాగా చేస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయి రావడం జరిగింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, అందరూ వచ్చారు అంటే చూసి సరే మన గెటప్ ఇట్లుంది, వీళ్ళు ఇట్లున్నారు, సంథింగ్ నమ్మలేకపోవచ్చు. వాళ్ళ మదర్తో పాటు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే వచ్చి సార్ స్క్రిప్ట్ ఇస్తారా అని అడిగింది. అంటే సరే అమ్మ తీసుకో అనేసి మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాను నేను. ఆ అమ్మాయి ఫోన్ చేసి సార్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, మీరు మూవీ మొత్తం ఫినిష్ చేస్తా సార్ ఇంతకీ అంటే నీకు నమ్మకం ఉంటే చెయ్యి అని చెప్పాను ఆ అమ్మాయికి, ఆద్యకి. తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ చదివి మళ్ళీ నాకు ఫోన్ చేసింది, సార్ ఇందులో ఈ డౌట్స్ ఉన్నాయంటే నాకు అనిపించింది అనమాట, రియల్లీ ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, రియల్గా మనకి దొరకడం మన అదృష్టం కదా అని. అయితే మీరు సాంగ్ చూశారు కదా, చెరుకులోని తీపివలే సాంగ్, ఎర్రటెండలో షూటింగ్ తీస్తున్నాం. మా అమ్మాయి ఒక్కదాని మీద షూటింగ్ తీస్తుంటే పాపం ఆఫ్టర్నూన్ పడిపోయింది. నేను క్యారవాన్ ఇవ్వలేదు, రెస్ట్ రూమ్స్ కూడా లేవు ఆ పల్లెటూరులో, పాపం చాలా కష్టపడింది ఆ అమ్మాయి. రియల్లీ థ్యాంక్ యూ అదే, థ్యాంక్ యూ సో మచ్ నమ్మి చేయడం అన్నది. అబిత ఆల్సో పాపం ఆ అమ్మాయి కూడా షార్ట్ ఫిలిమ్స్ యాంకర్గా చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా స్క్రిప్ట్ ప్లీజ్ సార్ ఒకసారి స్క్రిప్ట్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి కూడా నేను చేయగలను సార్, కొద్దిగా లెంతీ రోల్ ఉంది, కొత్తగా వచ్చాను అని అంటే లేదు చేయను, ఎంకరేజ్ చేశాను. దెన్ నెక్స్ట్ ఈ మూవీలో పార్వతి దమయంతి అన్న రోల్ చేసింది. మళ్ళీ ఎటు పోయింది అమ్మాయి?
ప్లీజ్ అయ్యో ఇట్రా. చాలా మంచి యాక్టింగ్ చేసిందండి ఈ మూవీలో. నేను రహీమ్ ఒక వెబ్ సిరీస్కి చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 7 years బ్యాక్ నేను ఆ అమ్మాయి ఆడిషన్ చూశాను. 7 years బ్యాక్ ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుందని నా మైండ్లో ఉండింది. ఎప్పుడు అక్కడ డబ్బింగ్ ఉందమ్మా, అక్కడ ఆడిషన్ ఉంది, వెళ్ళు అని చెప్పేవాడిని. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చి, పార్వతి కాస్త ఇట్లా రోల్ ఉంది అని అంటే, పాపం చేయనంది ఆ అమ్మాయి. సార్ అంత లెంతీ రోలు, కామెడీ ఉంది, వద్దులేండి ఎవరన్నా తీసుకోండి అంటే, లేదు అని నేను పిలిచి నమ్మకంగా నమ్ము, నన్ను బాగుంటుంది, నీకు బాగా చేస్తావంటే అందరూ ప్రివ్యూ థియేటర్లో ఆ అమ్మాయి ఎక్కడని అడిగారు. పాపం ఆ అమ్మాయి హెల్త్ బాగుండి రాలేదు, ఈరోజు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి, చాలా బాగా కష్టపడ్డావు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మొత్తం ఎవ్రీవన్ అందరూ కూడా నాకు లేదు చెప్పలేదు అయితే అప్పారావు గారిని నేను అది కామెడీ ట్రాక్ రాశాను. అయితే ఇంకొక క్రెడిట్ కూడా, ఇప్పుడు మసూదా అని ఒక ఫిల్మ్ వచ్చింది రీసెంట్గా, రాహుల్ యాదవ్ గారు ప్రొడ్యూస్ చేశారు, కిరణ్ దాని డైరెక్టర్. సో దానికి నేను వీఆర్ బోత్ ఆర్ వర్క్డ్ విత్ నీలకంఠ గారు. సో అక్కడ తను ఆ మూవీకి చేస్తున్నప్పుడు నేను యాజ్ ఎ ఫ్రెండ్గా హెల్ప్ చేశాను దానికి రైటింగ్లో. అయితే నేను ఈ స్క్రిప్ట్ రాసి కిరణ్కి ఇచ్చాను. సో కిరణ్ దాన్ని చదివి మళ్ళీ గోపి దీన్ని రీరైట్ చేయి, కామెడీ తగ్గింది, స్క్రీన్ ప్లే డల్ ఉంది, క్లైమాక్స్ ఎన్నో అన్నమాట. సో ఫైనల్గా కిరణ్ ఇది ఓకే అనిపిస్తుంది గోపి, గో హెడ్ అన్నప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. తను దుబాయ్ వెళ్ళిపోయాడు, ఈరోజు ఇక్కడ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, ఇక్కడ లేకపోయినా కూడా యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ తర్వాత ఇంకో విషయము, శ్రీధర్ అన్న పోస్టర్ మనసులోని మాట, ఆయన్నే టైటిల్ డిజైనర్, నేను చూడలేదు, ఇప్పుడే చూశాను. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న కూడా తెలుగు యూనివర్సిటీ BFA మా సీనియర్. అది అలా ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా హెల్ప్ అడిగినప్పుడు అలా అందరు కూడా హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మేము ముందు ఇలా నించొని ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ప్లీజ్ స్టేజ్ పైకి రాకపోతే ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రండి. సో వచ్చేసిన మీ అందరికీ ఎస్పెషల్లీ మీడియా మిత్రులు ఇంతవరకు వెయిట్ చేశారు. ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి కానీ ఏదైనా మర్చిపోయినా కూడా, శ్లోక అండ్ ఆరాధ్య ఇక్కడ ఆడుకుంటున్నారా, రా నాన్న. మా అన్నయ్య కూడా వచ్చాడు, తను వదిన మానస గారు. ప్లీజ్ నాన్న రండి అంటే ఉండాలి ఇక వాళ్ళు కూడా, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యాము. సో ఎవరైనా నా అంటే పాషా అంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాగేశ్వరరావు కూడా రాలేదు. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ప్రవీణ్, అరే వేణు ఉన్నాడు, ఆబిద్ అలీ మై ఫ్రెండ్. మేమంతా మహబూబ్ నగర్ ఇటు కల్వకుర్తిలో బార్న్ అండ్ బ్రాటప్ అక్కడనే చదువుకొని 10th ఇంటర్ డిగ్రీ. వేణు ప్లీజ్ భానుప్రకాష్ కొద్దిగా స్టేజ్ మీదకి రావాలి. సో వీళ్ళ ఒక శివం అని అంటారనమాట. సో ఏదైనా కూడా శివుని ఆజ్ఞ అన్న, పద్యం కరెక్టే చెప్పాను అన్న. సో అంటే సో అది విషయం. సో శివుడి ఇది కటాక్షం. అంత యాక్టర్స్ కానీ అందరిలో శివుడు ఎప్పుడు మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్టే బతికిస్తూ ఉంటుంది. ఆ నమ్మకంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్. అన్నయ్య వచ్చాడు కదా, రండి ప్లీజ్ నాన్న. సోను రా అమ్మ, రా బిట్టు రా నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటే 25th రోజు ఈటీవీ విన్లో మూవీ చూసి మీరు అందరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఫుల్ లెంత్ కామెడీ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి గురించి అయినా నేను చెప్పకపోతే ప్లీజ్ రియల్లీ ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోవద్దు. అంటే టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్వతి గారు ఒక 2 మాటలు క్విక్గా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన ఉత్తేజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కూడి వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ గోపి సార్ ఒక మాట చెప్పారు. ఆ క్యారెక్టర్కి నేను కరెక్ట్ కాదు సార్, నాకంటే మంచి అమ్మాయి వస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి అంటే, నా బాడీ నేను షేమింగ్ చేసుకుంటున్నానని కాదు, కొంచెం ఆ టైంలో నేను కొంచెం హెల్త్ పరంగా ఓవర్ వెయిట్ ఉండే. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ట్రై చేయండి సార్, ఒక్కసారి ఆలోచించండి సార్ అని చెప్తే, లేదమ్మా ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు, ఫిక్స్,
ఇంకా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గురించి పట్టించుకోకపోవడం, పిల్లలిద్దరూ షూటింగ్ పాపము మాట్లాడదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్పెషల్లీ ఉత్తేజ్ సార్ యాజ్ ఎ గెస్ట్గా వచ్చి చిన్న మూవీయా పెద్ద మూవీ అని పక్కన పెడితే మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శేఖర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సార్తో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. సో అక్కడ నా టాలెంట్ చూసి సార్ మళ్ళీ నాకు అమ్మ ఇలా గోపి సార్ అని నా ఫ్రెండ్ ఉన్నారు, స్టోరీ చాలా బాగుంటుంది, నువ్వు డెఫినెట్లీ చేయాలి, దానికి నువ్వు బాగా సెట్ అవుతావు అని చెప్పారు. నేను ఎంబడే ఏం అడిగానంటే సార్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా అని. సో ఇందాక మా గోపి సార్ కూడా అదే చెప్పారు. స్టోరీ విన్నాక నేను సార్కి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సార్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా అని. ఎందుకు అంటే నేను లాస్ట్ 7 years ఇండస్ట్రీలో ఉన్నాను, 4-5 మూవీస్ చేశాను. ప్రొడక్షన్ ప్రకారంగా ప్రొడ్యూసర్కి ప్రాబ్లమ్స్ వచ్చి ఒకవేళ రిలీజ్ చేయడానికి మొత్తం వాళ్ళ దగ్గర స్టఫ్ రెడీ ఉన్నా రిలీజ్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ కూడా తీసుకోకపోవడం బికాజ్ ఆఫ్ అందరు కొత్త వాళ్ళని సంథింగ్ ఇష్యూస్. అంటే మీడియా పరంగా హెల్ప్ చేస్తే, ఆడియన్స్ పరంగా హెల్ప్ చేస్తే మా లాంటి చిన్న ఆర్టిస్టులు మేము బ్లెస్సింగ్స్ వల్ల మేము స్క్రీన్ మీదకి వస్తాము. మీ చప్పట్లే మాకు గొప్ప ఇంకా ఎనర్జీ తీసుకొస్తాయి లోపల నుంచి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని గెలిపించండి. మేము ఏం చెప్పాలనుకుంటున్నామో ఈ మనసులోని మాట నుంచి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా టైం అయింది. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం మాట్లాడాలి, మనసులో మాట చెప్పాలి. ముచ్చటేస్తుంది గోపి అందరినీ పిలుచుకుంటా ఉంటే ఇంట్లో ఫంక్షన్ లాగా తనకేదో జరుగుతున్నట్టు అందరినీ పేరున పిలుచుకుని అందరినీ వెంట పెట్టేసుకోవడం. అంటే మామూలుగా మాట అంటుంటారు, వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి, దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి అని. అలాగే లక్ష్యం చేరేంత వరకు పరిగెత్తుకెళ్ళినా లక్ష్యం చేరిన తర్వాత ఈ లక్ష్యాన్ని చేరే దిశగా ప్రయాణం చేస్తున్న టైంలో నాకు ఎవరెవరు హెల్ప్ చేశారు అని వెనక్కి తిరిగి చూడడం మరొక వ్యక్తి గోపి అనిపించింది కదా. నారాయణ రెడ్డి గారి గజల్స్ పాడే మేడం ఇక్కడే ఉన్నారు. నారాయణ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఎన్నిసార్లు తీర్చితే ఓ చిత్రం, ఎన్నిసార్లు చెక్కితే ఓ శిల్పం, కబుర్లు చెప్పకే ఓ కాలమా, ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం. అలా గోపి నాకు కొన్ని ఏళ్ళుగా తెలుసు, 20-25 ఏళ్ళుగా తెలుసు. దాదాపు 15-20 ఏళ్ళ నుంచి తెలుసు. శాపగ్రస్తులు ఎప్పుడు ఆల్మోస్ట్ 10-15 years. శాపగ్రస్తులు నాటకంలో గోపి తెలుసు. ఆ రాధాబాయిని చూసేసి పరిగెత్తుకుంటా వెళ్ళి మేకప్ రూమ్లోకి వెళ్ళి వాడెవడని మా మిస్సెస్ పద్మ ఉండేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి గోపితో మాట్లాడి ఆ తర్వాత నీతో మాట్లాడి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే. గోపి వెంటనే గోపిని దాదాపు పక్కన చేర్చుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాడు అన్నయ్య నేను తమ్ముడు అంటుంటాను. ప్లీజ్ లేదు, యాక్టర్కి ప్రొఫెషనలిజంతో పాటు డిసిప్లిన్ కూడా అవసరం. ఆ డిసిప్లిన్ తను గుండె నిండుగా మోస్తున్నాడు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాడు. చాలా అవసరం. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ అమ్మాయిలందరూ అందరూ కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడాలి? యూట్యూబ్లో సోషల్ మీడియాలో మనము ఒకసారి ఎవరైనా టాలెంట్ చూసి ఒక్క సెకండ్ మూసి మళ్ళీ ఓపెన్ చేసరికి ఇంకోరు వచ్చేస్తున్నారు. పక్కకు తిరిగితే 100,000, 1,000, లక్షల టాలెంట్లు వస్తున్నాయి. ఇంత కాంపిటీషన్లో మనం ఎంత కష్టపడాలి? కృష్ణవంశీ అంటూ ఉంటాడు, కెమెరా ముందు బయట ఎన్ని వేషాలు వేసినా కెమెరా ముందు చాలా కొన్ని కోట్ల మందిని ముద్ద చేస్తే కెమెరా అని. ఆ కెమెరా ముందు ఎంతో ధర్మంగా, నిబద్ధతగా, నిజాయితీగా, క్రమశిక్షణగా ఉండాలి. అంతే. ఎవరికో రాని అవకాశం మనందరికీ వచ్చింది. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ యాక్టర్, ఏదైనా సరే గొప్ప ఇది. సో అలా నాకు గోపి అలా తెలుసు. ఆ రోజు నుంచి తను ఏం చేసినా ఆ తర్వాత
కన్యాశుల్కం మీద జేవి రమణమూర్తి గారి కన్యాశుల్కం నాటకం మీద వాడు ఎంఫిల్ చేశాడు. మామూలు విషయం కదా, బుక్ ఇంతలా బుక్ ఉంటుంది, ఎంఫిల్ చేయడం అంటే మామూలు విషయం. అది కన్యాశుల్కం మీద. అలా తన టాలెంట్ తెలుసు, అలా తెలుగు విశ్వవిద్యాలయం తెలుసు, అలాగే పాష వీళ్ళందరూ ఇలా ఏదో ఒక రోజు ఏదో అవుతాడని చెప్పి, నాకు అయితే క్రమశిక్షణ నచ్చాలి, లేదంటే ప్రొఫెషనలిజం నచ్చాలి. అలా ఉంటేనే తప్ప నేను నా కూతురు. సో అలా తనని వంశీ దగ్గరికి తీసుకెళ్ళడం, పైసాకి అసోసియేట్ డైరెక్టర్గా పెట్టడం, అక్కడ కూడా తను చాలా మంచి పేరు తెచ్చుకోవడం, ఇలా జరుగుతూ ఉంది. సడన్గా ఒకరోజు వచ్చి మొన్న, అన్నయ్య మీరు గెస్ట్గా రావాలంటే, నేను గెస్ట్గా దేనికి రా అంటే షాక్ అయ్యింది. నేను ఒక సినిమా చేశాను అన్నాడు. అప్పుడు మనసులో మాడతాను చెప్పాడు. అది నాకు చెప్పలేదు ఏంటంటే, అంటే అది అనుకోకుండా అయిపోయింది అంతే అనే. సో చాలా గ్రేట్ గోపి, చాలా కష్టపడి వచ్చి ఒక సినిమా చేయడం మామూలు విషయం కదా. అలాగే తను చాలా మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. ఒక తెలుగు సాహిత్యాన్ని, తెలుగు రచనల్ని, తెలుగు ఒక అన్నింటినీ ఒక భద్రపరిచే ఒక గొప్ప ఒక అలాంటి వృత్తి చేస్తూ మధ్య మధ్యలో కో డైరెక్టర్ గురించి తెగ చెప్తున్నాడు. నిజంగా కూడా వాడి జాబ్ గ్యాప్లో వచ్చి ఒక సినిమా కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. సినిమా కూడా నాకు ఒక ఊరెళ్ళి వచ్చినట్టుగా ఉంది. ఒక ట్రైలర్ చూస్తూ ఉంటే, టీజర్ చూస్తుంటే హాయిగా ఊరెళ్ళి ఊళ్ళల్లో ఉండే విషయాలు, అక్కడ జరిగే కామెడీలు, అక్కడ జరిగే ఇవే అన్నీ కూడా ఎవ్రీథింగ్. సో అలా నాకు నిజంగా నచ్చింది సినిమా. అంటే ట్రైలర్ బాగా నచ్చింది, కామెడీ ఉంది అందులో, అక్కడక్కడ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి, వీడిని ఎవరో కొడుతూ ఉంటే అతను మన ధర్మారెడ్డి, అరే నేను ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఫోన్లో ఉన్నా, నేను జాయిన్ అవుతాను అంట. జాయిన్ అవ్వడం ఏంటంటే ఒకటి దంపుతూ ఉంటే, నైస్ డైలాగ్. అలా ఎంత కష్టపడో అర్థమవుతుంది. సో సినిమా అందరూ కష్టపడ్డారు, అమ్మాయిలు ఇద్దరు చాలా బాగున్నారు, నైస్, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, మీరు బాగా యాక్ట్ చేశారు అందరూ. మన మల్లేష్ బలాస్టన్న, ఈ రామోహన్, వీడు నా మయూఖ యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్. సో వాడు ఫస్ట్ ఫీజు కట్టాడు, అది ఇప్పుడు 27 బ్యాచ్లకు వచ్చింది, 28 బ్యాచ్లు. సో అవసరం లేదు, శిక్షణ క్రమశిక్షణ. సెకండ్ గురువు, ఫస్ట్ గురువు నాకు శిక్షణ ఇచ్చిన. సో వీడు పాపం మొత్తం నెత్తి మీద వేసుకుని ఉన్నాడంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందరూ చాలా కనిపించిన వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మేడం రోటీ కపడా మకాన్ అంటారు, ఇంట్లో రోటీ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ కపడా ఇచ్చారు, తర్వాత మకాన్ ఇచ్చారు. సో నైస్. అలాగే సినిమా నిజంగా నాకు పర్సనల్గా ఈ 30 ఏళ్ళ నా అనుభవంలో డైరెక్టరు, ప్రొడ్యూసర్లు దేవుళ్ళు బాస్ మాకు. నిజం, సినిమా ఎలాగైనా తీయని, ఏమైనా చేయని బాస్, ఒక 200 కుటుంబాలు హ్యాపీగా బ్రతికేస్తాం ధైర్యంగా, 3 పూట్ల అన్నం తింటాం. ప్రొడ్యూసర్ అలా ధర్మారెడ్డి గారు కానీ, హనుమంత్ రెడ్డి గారు కానీ, ఒక కొత్త అబ్బాయిని నమ్మి మీరిద్దరూ కొత్తగా ఇండస్ట్రీకి వస్తూ దాదాపుగా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడం, మీ రక్తం, మీ చెమట ఒక్క బ్రెయిన్ మీద నమ్మి పెట్టడం అంటే అది ఎంతో ఒక హృదయ వైశాల్యం ఉండాలి, ఒక కళ మీద ఇష్టం ఉండాలి, క్రియేటివిటీ మీద ఇష్టం ఉండాలి, ఒక దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. అలా అతని మీద ఒక క్యాప్టెన్ మీద పెట్టడం, మీరు నిజంగా మీరు ఇలా సినిమాలు తీస్తూనే ఉండాలి, గోపి లాంటి వాడి సినిమాలు వస్తూనే ఉండాలి. అలాగే ఈటీవీ వన్ ఆఫ్ ద బెస్ట్, అది బ్యానర్ అందామా, ఈటీవీ ఈనాడు పేపర్ అందామా, ఈటీవీ సంస్థ అందామా, ఏదైనా సరే అక్షరం, తెలుగు అక్షరం పట్టుకున్నంతకాలం రామోజీరావు గారు ఉంటారు. సో అలాంటి ఈటీవీ విన్లో వాళ్ళు ఒక వికాసానికి కానీ, ఒక విజ్ఞానానికి కానీ, ఒక వినూత్నానికి కానీ, దేనికైనా తెరలేపి శ్రీకారం చుట్టేవాళ్ళు ఈటీవీ వాళ్ళు. ఈటీవీ విన్ ఈ సినిమాని తీసుకుంది అంటేనే 100 సినిమాల్లో 100 థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినట్టు. ఎందుకంటే కొన్ని వేల లక్షల కుటుంబాల్లో ఈటీవీ విన్ రన్ అవుతానే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్లో. సో అలా అన్ని ఇళ్లలో మన సినిమా రిలీజ్ అవుతుంది, ఒక్క థియేటర్లో కాదు, లక్షల కుటుంబాల్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో మన వాళ్ళు అన్నట్టుగా దసరా ధమాకా లాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ గోపి. మ్యాంగో తెలుసు, రామ్ కదా, మ్యాంగో, ఎస్ రామ్ తెలుసు. సో మ్యాంగో ద్వారా సాంగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. లవ్ యూ ఆల్. పాషా అన్న, బలాస్ట్ అన్న, అందరికీ గుడ్. సింగర్స్ నాకు చాలా ఇష్టం, మా పాప పేరు పాట. సో అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి అందరూ బాగా చేశారు.
మీ సినిమా చూశాను నేను మొన్న, ఆ బైక్ మీద వెళ్తే స్కూటర్ మీద వెళ్తే సంథింగ్ ఏదో అలాంటి బద్మాషాలా సినిమా చూశాను నేను. గుడ్, మీ యాంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే పరిచయం వేరే. యా, సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.